తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకి పెరుగుతున్నా కూడా తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది చాలా అరుదు. అలాంటిది ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకోవడం అనేది చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు. హీరోయిన్ అంజలి 1986వ సంవత్సరంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల్లో జన్మించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే చెన్నై వెళ్లి మోడలింగ్ స్టార్ట్ చేసింది. అలా 2006లో ఫోటో అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2007లో ప్రేమలేఖ రాస అనే మరో మూవీ రిలీజ్ అయింది. అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. అలా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కత్రదు తమిజ్ అనే ఒక మూవీ ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి 2007లో అడుగుపెట్టింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీలో నటనకు గాను బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు తో పాటు విజయ్ టీవీ అవార్డు ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత తమిళ్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె నటించిన అంగడి తేడు అనే మూవీ తెలుగులో షాపింగ్ మాల్ గా రిలీజ్ అయింది. తర్వాత ఆమె నటించిన తమిళ మూవీ జర్నీ తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆమె నటన చూసే శ్రీకాంత్ అడ్డాల గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికి కూడా అంజలి టాపిక్ వచ్చిన ప్రతిసారి అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది SVSCలోని సీత క్యారెక్టర్. తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంత గ్యాప్ తీసుకొని మసాలా, బలుపు, చిత్రాంగద, గీతాంజలి లాంటి సినిమాల్లో నటించారు. కత్రదు తమిజ్, అంగడి తేడు, వసంత బాలన్, కరుంగలి, రెట్టై సుజి, ఎంగేయం ఎప్పోతుం, మంకాత్, మగిచ్చి, కలకలప్పు, అరవాన్, తంబి వెట్టోతి సుందరం ఇలా మొత్తం 35 దాకా తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. 2 కన్నడ, 2 మలయాళం సినిమాలు. ఇలా మొత్తం ఇప్పటి వరకు 49 సినిమాలు కంప్లీట్ చేసుకుంది. 50వ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఏప్రిల్ 11న రిలీజ్ అవ్వనుంది. ఇన్ని సంవత్సరాల తన నటనా జీవితంలో SVSC మరియు గీతాంజలి సినిమాలలో తన నటనకి గాను నంది అవార్డులు అందుకుంది. అలాగే 2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్, 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 2 ఐఫా అవార్డ్స్, వీటితో పాటు చాలానే విజయ్ టీవీ అవార్డ్స్ అందుకుంది. మరి అంజలి నటించిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.